వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరుగుతుంది. 2027లోనే జమిలి ఎన్నికలు వస్తాయని, ఈ ఎన్నికలకు అందరం సిద్ధంగా ఉండాలని ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. మహిళలకు 33% రిజర్వేషన్లు వస్తాయి. అసెంబ్లీ ఎంపీ స్థానాలు పెరుగుతాయి. ఈ రోజు విమర్శిస్తా ఉన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా 6 నెలలు కూడా కాలేదు, ఇప్పుడే కార్యక్రమాలు చేపడుతున్నారా? ఆల్రెడీ ఎవరైతే కార్యకర్తలు ఆర్థిక భారంతో చితికిపోయి ఈరోజు లేవలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళ మీద ఫర్దర్ గా మీరు మోపడం ఎంతవరకు సమంజసం అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నారు, రీసెంట్ గా చాలా విజయవంతంగా రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమం చేశాం. అన్నగారు చెప్పినట్టుగా, బొత్సన్న గారు చెప్పినట్టుగా రేపు 27వ తారీఖు విద్యుత్. ఈ యొక్క సమస్యలన్నీ కూడా మన కోసం వెయిట్ చేయి. ఆ సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అవి ప్రజా వ్యతిరేకము అన్నటువంటిది మనం ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్షంగా మన మీద ఉంటుంది. అందుకే ఈరోజు కార్యకర్తల మీద భారం మోపడం అన్నటువంటిది ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ప్రజా సమస్యల్ని మనం ముందుకు తీసుకెళ్లాలి. ఎప్పుడైతే అది ప్రజా సమస్య ఉత్పన్నమవుతుందో ఆ ఉత్పన్నమైనప్పుడే మనం ఉద్యమించాలి అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధ్యక్షుల వారు ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మనం గతంలో చూసాం, నేను ఇప్పుడే చెప్పాను, మనకు ప్రతి ఒక్కరూ కావాలి. మనకు అగ్రవర్ణాలు కాదు, బీసీలు కాదు, ఎస్సీలు కాదు, ఎస్టీలు కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఎవరిని కూడా ఇగ్నోర్ చేయాల్సినటువంటి అవసరం లేదు, చేయకూడదు కూడా. ప్రతి ఒక్క సామాజిక వర్గం మనకు అవసరమే అన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో తప్పకుండా, అంటే పేదలు, బడుగు బలహీన వర్గాలు ఆర్థిక రాజకీయ సహకారం ఎవరికైతే అవసరం ఉందో, ఏ సామాజిక వర్గంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా మనం సహకరించాల్సినటువంటి ఆవశ్యకత మన మీద ఉంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఒక పేదరికం అన్నటువంటిది కొన్ని సామాజిక వర్గాల్లో ఎక్కువగా ఉండొచ్చేమో, కానీ అగ్రవర్ణాల్లో కూడా పేదరికం ఉండదు అని మనం చెప్పడానికి లేదు. అది పేదరికం ఎక్కడున్నా కూడా, ఏ సామాజిక వర్గంలో ఉన్నా కూడా, బడుగు బలహీన వర్గాలు ఎక్కడున్నా కూడా వాళ్ళందరికీ మనం చేదోడు వాదోడుగా ఉండాలి. వాళ్ళని అభివృద్ధి, మిగతా సామాజిక వర్గాలతో పాటు మిగతా వర్గాలతో పాటు అభివృద్ధి చెందించేటటువంటి కార్యక్రమం మనం చేపట్టాలి అని ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నా. మనం పెట్టేటటువంటి పథకాలు ఏది కూడా ఒక సామాజిక వర్గాన్నో, ఒక మతాన్నో, ఒక కులాన్నో ఆధారం చేసుకొని కాకుండా బడుగు బలహీన వర్గాలు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అందేలా చేసినప్పుడే మనకు బంగారు భవిష్యత్తు ఉంటుంది అని నేను మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ప్రచారానికి వెళ్ళినప్పుడు కొంతమంది నన్నే ప్రశ్నించారు, మీ ఓటు మాకు అక్కర్లేదంట కదా అని నన్ను అడిగారు. నేను ఒక్కటే చెప్పాను, మీకు కావాల్సింది కొన్ని వర్గాలు మాత్రమే, మా వర్గాలకి మా ఓట్లు మీకు అవసరం లేదని మీరు చాలా స్పష్టంగా చెప్పారు కదా అని నేను ప్రశ్నించడం జరిగింది. కాదు, ప్రతి ఒక్కరూ అవసరమే. ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయినా కూడా, పేద బిలో పావర్టీ లైన్ లో ఉన్నా, లేకుంటే అవసరాలు ఉన్నా, ఏదున్నా మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది అన్నటువంటి విషయం. ఇక రెండవ కారణం కార్యకర్తలు. నిజంగా 5 సంవత్సరాల కాలంలో కార్యకర్తలు కొంత అసంతృప్తికి లోనైనటువంటి మాట, కొంత కాదు, కార్యకర్తల అసంతృప్తికి లోనైనటువంటి మాట వాస్తవం. దానికి మనం అందరం కూడా బాధ్యులమేనన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. తిరిగి అది పునరావృతం కాకుండా కార్యకర్తలందరూ కూడా సంతృప్తి పరిచే విధంగా మనం ఏం చేయాలి అంటే, ఈ 4.5 సంవత్సరంలో మనం ఏదైనా చేయలేకపోవచ్చేమో, కానీ తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు
కార్యకర్తలు చేసేటటువంటి సేవలను మర్చిపోకుండా మనం చేసేటటువంటి ప్రతి పథకం, మనం అమలు చేసేటటువంటి ప్రతి పథకం కార్యకర్తలను దృష్టిలో పెట్టుకుని మనం అమలు చేయాలి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇక పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం. గతంలో కౌంటింగ్ సెంటర్కి నేను వెళ్ళినప్పుడు మొన్న ఎన్నికల్లో మనం 8 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అయితే నేను 6 గంటలకి కౌంటింగ్ సెంటర్లో ఎంటర్ అయ్యా. 8 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అయింది. 8 గంటల 10 నిమిషాలకి నాకు పూర్తిగా అర్థమైపోయింది మనం అధికారంలోకి రావట్లేదు అన్నటువంటి విషయం. కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే 10 గంటలకంతా 10-11